హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. రవ్వతో స్నాక్ ఐటెం డిఫరెంట్గా ఉంటుందని నేను కొంచెం ట్రై చేశాను. డెజర్ట్గా తీసుకోవచ్చు, స్నాక్గా తీసుకోవచ్చు. పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తాను కదా, మీరు చూస్తారు. చూసిన తర్వాత దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో మీరే నాకు చెప్పాలి. దీనికోసం ముందుగా ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకుందాము. ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1/3 కప్ షుగర్ వేసుకుంటున్నాను. అంటే మనం ఒక ఎగ్ తీసుకున్నాం కదా, అంటే మనం అందాజుగానే వేసుకోవాలి. ఇంత కొలత అని ఏముండదు. నేను 1/3 కప్ రవ్వ తీసుకుందాం అనుకుంటున్నాను. రవ్వ ఎంత తీసుకుంటామో షుగర్ కూడా అంత తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే షుగర్ ఇలాగే వేసుకోవచ్చు, లేదంటే ఈ షుగర్ని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ షుగర్ కరిగే వరకు బీట్ చేసుకోవాలి. మళ్ళీ చాలామంది అడుగుతారు బెల్లంతో చేసుకోవచ్చా అని. నేనైతే షుగర్తోనే ట్రై చేశాను, బెల్లంతో అయితే ట్రై చేయలేదు. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో చెప్పండి. బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. కొంచెమే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/3 కప్ రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పల్చగా అయింది కదా, ఇది అంటే మనం చపాతీ పిండి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. అందుకని దీంట్లో మనం గోధుమ పిండి కలుపుకుందాము. నేను ముందుగా ఇంకో 1/3 కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇంకొక 1/3 అంటే దాదాపుగా మనకి డబుల్ పిండి పడుతుంది. మనం ఒక్కటి రవ్వ తీసుకుంటే డబుల్ పడుతుంది పిండి, చూసుకుంటూ వేసుకోవాలి. అంటే మనం తీసుకునే ఎగ్ సైజుని బట్టి, షుగర్ని బట్టి మనకు పిండి అవసరం అవుతుంది. చపాతీ పిండి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ కరిగించిన నెయ్యి వేసుకుందాము. కరిగించి వేసుకోవాలి నెయ్యి. ఇలా చపాతీ ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకుందాము డీప్ ఫ్రై కోసం. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లోంచి పిండి తీసుకుందాము. ఇలా వెడల్పుగా రోల్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ మందంగా రోల్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఒక పీస్ తీసుకొని 2 చేతుల మధ్య ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. చూసారా, ఈ షేప్లో వస్తుంది అనమాట. ఇలా ఓవెల్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. అంటే 2 చివర్లు కొంచెం షార్ప్గా వస్తాయి, మధ్యలో కొంచెం లావు ఉంటుంది. మనకు కావాల్సిన షేప్ చేసుకోవచ్చు అనుకోండి. ఇదిగోండి ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ని వేడి చేసుకోవాలి, మరీ బాగా వేడి చేసుకోవద్దు. కొంచెం ఒక చిన్న ముక్క వేసుకొని చూద్దాము. ఇదిగోండి ఇది పైకి వచ్చింది అంటే అప్పుడు మనం వేరే వేసుకోవచ్చు. లో మీడియం ఫ్లేమ్లో, కావాలంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే తొందరగా పైనంతా నల్లగా వచ్చేస్తుంది. మనం గోధుమ పిండితో చేసుకున్నాం కదా, ఇంకా మైదా పిండితో చేసుకుంటే మాత్రం ఇంకా కొంచెం మంచి కలర్ వస్తాయి. మెల్లగా టర్న్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. తీసేటప్పుడు మాత్రం మెత్తగానే ఉంటాయి. ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చల్లారిన తర్వాత క్రంచీగా చాలా బాగుంటాయి. చెప్పాను కదా, ఏం పేరు పెట్టాలో మీరే డిసైడ్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.
చూడండి క్రంచీ క్రంచీగా ఎంత బాగున్నాయో. అంతే, చూశారు కదా, క్రంచీ క్రంచీగా మంచి స్నాక్స్ ప్రిపేర్ అయిపోయాయి. నేనైతే దీనికి ఏం పేరు పెట్టలేదు, రవ్వ స్నాక్స్ అని అంటున్నాను. మీరు ఏం పేరు పెడతారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.